నేను వెళ్ళటం మంచిదైంది. వెళ్ళటం వలన చాలా విషయాలు తెలిసినాయి, స్పెసిఫిక్గా స్పష్టంగా చూసాం. ఇవాళ వారికి ఏదన్నా మంచి ఆలోచన ఉంటే వారు ఏం చేయాలంటే ఈ కాంగ్రెస్ చెప్పిందనా సిపిఐ పార్టీ మాట్లాడిందని ఆ పద్ధతులు అవసరం. నిన్న చాలామంది పాత్రికేయులు 100 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళని ప్రైవేట్ టాక్గా మాట్లాడమని చెప్పండి, వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు. దాన్ని గేంకరించటం లేకపోతే ఇంకో పద్ధతిలో మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఎందుకు మేము అప్పులు ఎందుకు చేశాం అంటే ఆస్తులు అంటారు. ఏం ఆస్తులు మీరు కూడగట్టారండి? కాళేశ్వరం లాంటి ఆస్తులు కూడగట్టారా? కాళేశ్వరం లాంటి ఆస్తులు అది వ్యక్తిగతమా, సమాజపరమా, లేకపోతే రాష్ట్రానికి ఉపయోగమా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా? నీకు మొత్తం పేద ప్రజలు కట్టిన శిస్తులన్నీ లేకపోతే మన పేరుతో చేసిన అప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ కాళేశ్వరం మీద పెడితే నేను మాట అన్నాను. నేను కాళేశ్వరంలో జరిగిన పగుళ్ళు అది కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళు కాదు, తెలంగాణ ప్రజల గుండె పగుళ్ళు అని చెప్పి నేను చెప్పాను. అవును, వాస్తవం అది. ఇది కూడా చూడొద్దండి, చూసి రావద్దా? నువ్వు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఓకే, జరిగింది, మీరు విచారణ చేయండి, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. కానీ వెంటనే దాన్ని మరలా ఆ ప్రాజెక్టుని వృధా కాకుండా ఆ ప్రాజెక్టుని వాడుకలోకి ఆచరణలోకి తీసుకురండి అని సలహా ఇవ్వాలి. అటువంటి ఆలోచనే లేదు. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎన్ని మాటలు అంటే జనరల్గా వింటూ ఉంటే అసలు ఏం చేయాలి ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఒక లాజికల్గా ఆలోచన చేసేటప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దానిపై సలహాలు ఇవ్వండి. దానిపై సలహాలు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు చస్తావు, నువ్వు నిన్న నువ్వు గెలిచావు కాబట్టి తొందరగా సావాలి, నువ్వు చస్తే ఆ కుర్చీలో మేము కూర్చోవాలి, ఈ ఆలోచనలు చేయకూడదనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందువల్లంటే మేము మన కరీం శ్రీహరి గారు చాలా చెప్పారు. దానికి పారామీటర్స్లో తెలంగాణ ఎలా ముందుంది, ఎలా తెలంగాణ గత 10 ఏళ్లలో ఎలా ముందుంది అన్నీ కూడా చాలా అంశాలు వారు చెప్పారు. నేను అదే పద్ధతిలో నేను మాట చెప్తాను. ఒక నీతి ఆయోగ్ తీసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం జాతీయ బహుముఖ పేదరికంలో 18వ స్థానంలో మన తెలంగాణ ఉంది. పౌష్టికాహార లోపం, పోషణ లోపం 31వ స్థానంలో మనం ఉన్నాం. సెంటుకుంట ఆస్తి కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి దానిలో 12.79% ఉన్నాం. పాఠశాల విద్యలో 23వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. లెర్నింగ్ నేర్చుకునే విధానంలో 12వ స్థానంలో మనం ఉన్నాం. యాక్సెస్ 19వ స్థానంలో ఉన్నాం. మౌలిక వసతుల కల్పనలో 21వ స్థానంలో ఉన్నాం. ఈక్విటీలో 26వ స్థానంలో ఉన్నాం. గవర్నెన్స్ ప్రాసెస్లో 26వ స్థానంలో ఉన్నాం. ఒక హెల్త్ పెర్ క్యాపిటా ఆ రెండు మాత్రం 6 స్థానంలో ఉన్నాం. మరి వీటన్నిటికీ ఏం చెప్తారండి? ఈ 10 ఏళ్ల కాలంలో మేము చాలా చేసామన్నారు కదా. అసలు పేదరికంలోనే మనం 18వ స్థానంలో ఉన్నాం. పెర్ క్యాపిటా ఉంది 6వ స్థానం. పెర్ క్యాపిటా ఉన్నటువంటి అది మరి పేదరికం ఎందుకు తగ్గించలేదు? పెర్ క్యాపిటా లెక్కలు మనందరికీ తెలుసు, జిఎస్డిపి మనకు తెలుసు. ఇవన్నీ పేదవాడి రూపాయి, పెద్దవాడి 1,00,000 అన్ని కలిసి లెక్కలేసాయి. ఆ లెక్కల్లో కొద్దిమంది డబ్బులే ఇప్పుడు పెర్ క్యాపిటా ఉంది సార్. పెర్ క్యాపిటాలో నాకు 1000 రూపాయలు ఆదాయం వస్తుంది, ఇంకో వాళ్ళకి 1,00,000 వస్తుంది. అన్నీ కలిపి లెక్కేస్తారు. లెక్కేసి యావరేజ్ తీస్తారు. యావరేజ్ తీస్తే అది ఎవరికి ఉపయోగం? లెక్కలుగా చూస్తానికి ఆరోగ్యదాయకంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా పేదవాడికి అందుతుందా లేదా అది చెప్పాలి. అది చెప్పకుండా అందుకనే ఈ పేదరికం ఇక్కడ ఇలాగే ఉంది. పేదరికం అలాగే ఉంది. పెర్ క్యాపిటాలో మాత్రం 6th ప్లేస్లో ఉన్నాం మనం. అందువలన మీరు జిఎస్డిపి కూడా అదే పరిస్థితి అధ్యక్ష. జిఎస్డిపిలో కూడా మనం అప్పుడప్పుడు మన జాతీయ జీడిపి కంటే మనం బాగున్నట్లు కనపడతాం. అది దేశంలోనే అదే ప్రాబ్లం, రాష్ట్రంలో కూడా అదే ప్రాబ్లం. ఆ విధంగా ఆ లెక్కలు కేవలం ఆ లెక్కల ద్వారా మనం ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా ఇటువంటి లెక్కలు వేసి ప్రాక్టికల్గా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు బడ్జెట్లు రూపకల్పనలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా దేన్ని బట్టి లెక్కేస్తారు అధ్యక్ష? నాకు పోయినసారి రోసే గారు ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా. రోసే గారిని
నేను అధ్యక్ష ఒక ప్రశ్న వేశాను. నేను అప్పుడు దెన్ ఐ వాజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రతికి ఉన్నారు. దేన్ని బట్టి ధనిక రాష్ట్రం మన రాష్ట్రం సంపన్నవంత రాష్ట్రం అని అప్పుడే చెప్పారు ఆయన. దేన్ని బట్టి సార్ అని అడిగాను. అని రెవెన్యూ సర్ప్లస్ 4 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఉంది కాబట్టి రాష్ట్రం సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ని బట్టి సర్ప్లస్ అది ధనిక రాష్ట్రమా లేదా పేద రాష్ట్రమా అనేది లెక్క వేయటమే అన్సైంటిఫిక్. ఎందుకనంటే ఇప్పుడు రెవెన్యూ ఎలా ఉంటుంది? రెవెన్యూ ఆదాయం అంటే కేంద్ర పన్నుల్లో వాటా, సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, ఇవన్నీ కలిపితే అది రెవెన్యూ ఆదాయం. ఖర్చులు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలు, అసలు చెల్లింపులు. అంటే దీనిలో మిగలాలంటే జీతాలు తగ్గించేస్తే రెవెన్యూ మిగిలిద్ది, పెన్షన్లు తగ్గిస్తే రెవెన్యూ మిగిలిద్ది, లేకపోతే ఇతర వీటికి సంబంధించి ఇప్పుడు నేను చదివిన ఏది తగ్గించినా రెవెన్యూ మిగిలిద్ది. దాన్ని బట్టి రెవెన్యూ సర్ప్లస్ చూపెట్టవచ్చు. రెవెన్యూ సర్ప్లస్ చూపెడితే అది ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ మైనస్లు ఇవి కాదు ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ బడ్జెట్ ఫలితాలు ప్రతి చివరి మనిషికి కూడా అందుతున్నాయా లేదా అనేది దాన్ని బట్టి అది ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా అనే అర్థం అవుతుంది అధ్యక్ష. ఇవాళ ఒక జనరల్ ఒక నానుడి మనం వింటూ ఉన్నాం. భారతదేశం సంపన్న భారతదేశం, పేద భారతదేశం, 2 దేశాలు ఉన్నాయి. ఒక విత్ ఇన్ ద సేమ్ కంట్రీ వీ హ్యావ్ 2 కంట్రీస్. ధనిక దేశం, పేద దేశం. అలాగే నా దృష్టిలో ధనిక తెలంగాణ, పేద తెలంగాణ, ధనిక రాష్ట్రం, పేద రాష్ట్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిమంది దగ్గర ఉన్నాయి, లేని వాళ్ళు నేను తర్వాత లెక్కలు చెప్తాను మీకు, ఎక్కువ టైం కూడా తీసుకోను. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న వాళ్ళని చూసి తలసరి ఆదాయాలు లేకపోతే ఎస్జిడిపిలు, జిఎస్డిపిలు వీటిని చూసే లెక్కలేస్తే అసలు పేదరికం అక్కడే ఉంటుంది. మనం చూసాం అప్పుడు నిజాం నవాబు కాలంలో. నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. కానీ ఆ కాలంలో ఏంటి అధ్యక్ష? వెట్టి బానిసలు కూడా ఉన్నారు. వెట్టి బానిసలు కూడా లక్షలాది మంది ఉన్నారు. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యుద్ధం జరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ కొత్త రకం నిజాములు ఉన్నారు, కొత్త రకం మాఫియాలు ఉన్నారు, కొత్త రకం జమీందారులు ఉన్నారు, కొత్త రకం జాగీర్దారులు ఉన్నారు. అంతా కొత్త రకం, అంతా మాఫియాల మయం. ఉన్నవాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పేదవాడి పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇంతకుముందు 2 జతలు బట్టలు వేసుకునేవాడు ఇప్పుడు 4 జతలు బట్టలు వేసుకోవచ్చు. కానీ పేదరికంలో మార్పు లేదు. ఎక్కడి నుంచి మరి ఎట్లా దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి ఈ పేదరికాన్ని? దానికంటే దాని కొత్త సిస్టమ్ అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ఈ అప్పులు ఉన్నాయి, దీన్ని ఎలా తీరుస్తారు? ఈ బడ్జెట్లో ఈ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు? 50,000 కోట్లు అప్పు చేస్తున్నారు, మళ్ళా దీన్ని ఎలా? ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి. దీనికి పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు నేను పోయినసారి కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అన్ని శాచ్యురేషన్ తీసుకెళ్ళాడు. ఇళ్ళు శాచ్యురేషన్, రేషన్ కార్డులు శాచ్యురేషన్, పెన్షన్ శాచ్యురేషన్. ఎలా చేశాడు అంటే నీకు